హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఎవరెవరైతే ఆపరేషన్ రీసెర్చ్ కావచ్చు అండ్ డిఎస్ఎస్ఎం కావచ్చు ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మోస్ట్ అండ్ యూస్ఫుల్ యూనిట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. యాక్చువల్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో 4 మెథడ్స్ చేస్తే యూనిట్ అనేది అయిపోతుంది. ఒకటి వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్ రూల్, లీస్ట్ కాస్ట్ మెథడ్ అండ్ వోగల్స్ అప్రాక్సిమేషన్, దీన్నే వ్యామ్ మెథడ్ అంటాము. అండ్ మోడీస్ వ్యామ్ మెథడ్, దీన్ని అందులో కూడా మనకి యూవి మెథడ్ కూడా ఉంటుంది ఇంకొకటి. ఇవన్నీ 1 by 1 చెప్తాను. ఇది చెప్పడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో మనకి two types of methods ఉంటాయి. It is divided into two types. One is the balanced transportation and another one is the unbalanced transportation. మేడం ఎలా తెలుస్తుంది బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ అని అంటే, సి ఇలా ఇస్తారు ప్రాబ్లం. దిస్ ఇస్ మై సోర్స్ టేబుల్, హియర్ డెస్టినేషన్స్. నేను దీన్ని డెస్టినేషన్స్ని 1 2 3 అంటే ఇట్ ఇండికేట్స్ ద కాలమ్స్. స్ట్రెయిట్గా నిలువుగా ఉన్నాయి కాలమ్స్ అండి. అండ్ దిస్ ఇండికేట్స్ ఆర్ ఏబిసి. దీస్ ఆర్ ద రోస్. ఆర్ ఏబిసి తీసుకోండి, 1 2 3 యువర్ విష్. తీసుకున్న తర్వాత అంటే నాకు 3 కాలమ్స్ 3 రోస్ ఉన్నాయి. హియర్ ద డిమాండ్ సప్లై ఈజ్ గివెన్, రైట్? సప్లై ఇచ్చారు, డిమాండ్ కూడా ఇచ్చారు నాకు. డిమాండ్ బై సప్లై, డిమాండ్ ఎంత నాకు ఇక్కడ 50 30, దిస్ ఈజ్ వాట్ 80 + 20 100. మరి సప్లై ఎంతండి 60 30 90 + 1 100. అంటే డిమాండ్ సప్లై బోత్ ఆర్ సేమ్ వచ్చాయి. అంటే డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై కనుక వస్తే దట్ ఈజ్ బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. మరి అన్బ్యాలెన్స్డ్ అని ఎలా తెలుస్తుంది? సేమ్ లైక్ హియర్ 1 2 3 కాలమ్స్, ఏబిసి రోస్. దిస్ ఇస్ మై సోర్స్ టేబుల్, సోర్స్ మ్యాట్రిక్స్, అండ్ దిస్ ఈజ్ ద డిమాండ్ అండ్ దీస్ ఆర్ ద సప్లై వాల్యూస్. సరే, నేను డిమాండ్ సప్లై ఫస్ట్ డిమాండ్ కౌంట్ చేయండి. 45 20 60 70 20 90 డిమాండ్. మరి సప్లై ఎంత వస్తుంది? 60 + 30 90 + 100. హియర్ ద డిమాండ్ సప్లై బోత్ ఆర్ అన్ఈక్వల్. ఏమంటున్నాను? డిమాండ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సప్లై అయినప్పుడు దాన్ని మనం అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటారు. మరి అన్బ్యాలెన్స్డ్ని బ్యాలెన్స్డ్గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తారనేది నేను ఆ మెథడ్లో చెప్తాను. ఏం లేదండి, వెరీ సింపుల్. అప్పుడు మనకి డిపెండ్స్ అపాన్ ద క్రైటీరియా, ఐదర్ యూ కెన్ యాడ్ 1 డమ్మీ కాలమ్ ఆర్ డమ్మీ రో. దాన్ని మనం బ్యాలెన్స్డ్గా కన్వర్ట్ చేస్తాం అంతే. ఇది మీకు ప్రాబ్లం చెప్పినప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనకి యాక్చువల్గా బేసిక్ సొల్యూషన్స్ ఏ విధంగా చేస్తాము, మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ట్రాన్స్పోర్టేషన్లో వీ హ్యావ్ ఫస్ట్ ఫేజ్లో 3 మెథడ్స్ ఉంటాయి. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ మెథడ్? ఫైండింగ్ ద ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. ఈ ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఫేజ్ 1లో 3 మెథడ్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. ఒకటి వచ్చేసి ఏంటిది అని అంటే నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్. Then another one is the least cost cell method, and the last one is the Ogle's approximation. దీన్నే వ్యామ్ మెథడ్ అని కూడా మనం అంటాము. ఓకే, కొంచెం వ్యామ్ మెథడ్ చూడడానికి క్రిటికల్గా ఉంటుంది, బట్ చాలా క్లియర్గా నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే, అండ్ ఫేజ్ 2లో ఆఫ్టర్ ఫైండింగ్ దిస్ ఫీజిబుల్ సొల్యూషన్ వీఆర్ గోయింగ్ టు ఆప్టిమైజ్ ద బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ బై యూజింగ్ యూవి మెథడ్. ఈ వీడియోలో మనం ఒకటే ప్రాబ్లం తీసుకొని నార్త్ వెస్ట్, లీస్ట్ కాస్ట్ అండ్ వ్యామ్ 3 మెథడ్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ అనేది కంపల్సరీ. జస్ట్ నోట్ డౌన్ ప్రాబ్లం తీసుకుందాము. చూడండి అమ్మా, ఈ ప్రాబ్లం ఏమని ఇచ్చారంటే ఆబ్టైన్ ద ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఏమంటున్నారు? నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్. నేను చూడండి ఈ వీడియోలో దీనికి నేను నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మెథడ్ యూజ్ చేస్తాను. ఇదే ప్రాబ్లంకి ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ యూజ్ చేద్దాము, దాని తర్వాత లీస్ట్ కాస్ట్ యూజ్ చేద్దాము, దాని తర్వాత ఓగల్స్ అప్రాక్సిమేషన్ వ్యామ్ యూజ్ చేస్తాము. కంపల్సరీ క్లియర్గా వినండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అస్సలు అర్థం కాదు. ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్, రైట్? ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లం వెదర్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్. మేడం ఇది అన్బ్యాలెన్స్లో కూడా ఉంటుందా అంటే అన్బ్యాలెన్స్లో కూడా మనం నార్త్ వెస్ట్ ఉంటుంది. దానికి నెక్స్ట్ వీడియోలో, ఇప్పుడు బ్యాలెన్స్డే అవుతుంది. చూడండి, కావాలంటే చెక్ చేద్దాము. చూడండి బేటా, 8 + 5 13, 13 + 3
20 ప్లస్ 14 అంటే 34 వస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ 9, 10, దిస్ ఈజ్ వాట్ 16 ప్లస్ 18, దిస్ ఈజ్ ఆల్సో 34. అంటే ఏంటిది, నాకు డిమాండ్ 34 వచ్చింది, సప్లై కూడా 34 వచ్చింది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ద బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై కాబట్టి దేర్ఫోర్ this is balanced transportation problem. ఓకే, మరి బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయినప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. నార్త్ వెస్ట్ కార్నర్ క్లియర్గా వినండి, చాలా ఈజీగా చెప్తాను. ఏం లేదండి, వెరీ సింపుల్. ఫస్ట్ ఇచ్చినటువంటి దాంట్లో నార్త్ వెస్ట్ కార్నర్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చింది క్లియర్గా రాయండి, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, వెరీ ఈజీ, అస్సలు టెన్షన్ పడొద్దు. నేను దీన్ని ఏమనుకుంటున్నాను ఇక్కడ, ఇది దిస్ ఈజ్ వాట్ ఏబిసి, దిస్ ఈజ్ 1 2 3 4 రోస్ని ఏబిసి అన్నాను, రోస్ని 1 2 3 అన్నాను, కాలమ్స్ని ఏబిసి అన్నాను, రైట్. దిస్ ఈజ్ మై సోర్స్. ఓకే, ఇది నా సోర్స్ మ్యాట్రిక్స్. డెస్టినేషన్, ఓకే, డిమాండ్, ఇక్కడ సప్లై. క్లియర్గా రాయాలండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాస్తారు, బట్ మీకు ఒకటేసారి ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ఫస్ట్ వాట్ ఆర్ ద వాల్యూస్ హియర్, 2 7 4 3 3 1 5 4 7 1 6 2. డిమాండ్ ఏమి ఇచ్చారు, సప్లై ఏమి ఇచ్చారు, అది కూడా రాద్దామండి. 5 5 8 7 14 అండ్ నెక్స్ట్ 7 9 18, రైట్. ఇప్పుడు డిమాండ్ సప్లై బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు ఏం చేయాలంటే నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు మీరు ఇలా చూస్తున్నారు, ఇందులో స్ట్రైట్గా చూస్తున్నప్పుడు వాట్ ఈజ్ ద నార్త్ వెస్ట్ కార్నర్, ఇది ఫస్ట్ ఈజ్ ద నార్త్ వెస్ట్ కార్నర్. ప్రాబ్లంలో నార్త్ వెస్ట్ లో ఇది ఫస్ట్ సెల్ ఈజ్ ద నార్త్ వెస్ట్ కార్నర్, ఇట్ ఇండికేట్స్ ద నార్త్ వెస్ట్ కార్నర్. ఏంటిది అది, ఈ సెల్ 2 సెల్ అనేది నార్త్ వెస్ట్ కార్నర్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2కి డిమాండ్ ఎంత ఉంది బెట, 2కి డిమాండింగ్ కరెస్పాండింగ్ డిమాండ్ ఈజ్ 7 అండ్ సప్లై ఈజ్ 5. విచ్ వన్ ఈజ్ ద లెసర్ వాల్యూ, 7ఆ 5ఆ? 5 అనేది తక్కువ, అందుకని కన్సిడర్ 5. ఏం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది మీరు అప్పుడు, 5ని కన్సిడర్ చేయండి, కన్సిడర్ 5. ఓకే, అంటే ఇక్కడ 5 అనేది అప్పుడు ఏమవుతుంది, 5 క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. ఇక్కడ 7లో 5 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది, రైట్. ఏ రో ఆర్ ఏ కాలం కరస్పాండింగ్ 0 అయింది, ఇది రో కదండి, 0 అయింది కాబట్టి నాకు ఇప్పుడు యూ కెన్ క్యాన్సల్ దట్ ఎంటైర్ రో. ఇది 0 అయింది కాబట్టి ఈ రో మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, డన్. తర్వాత మీరు ఇప్పుడు రిమైనింగ్ సెల్స్లో విచ్ వన్ ఈజ్ ద నార్త్ వెస్ట్ సెల్, ఫస్ట్ది లేదండి, ఇది అంటే నార్త్ వెస్ట్ సెల్ ఏమవుతుంది నాకు, దిస్ వన్ థర్డ్ సెల్ ఇన్ ద నార్త్ వెస్ట్ సెల్. ఈ నార్త్ వెస్ట్లో దీనికి కరస్పాండింగ్ డిమాండ్ ఎంత ఉంది, 2 ఉంది, మరి కరస్పాండింగ్ సప్లై ఎంత ఉంది, 8 ఉంది. విచ్ వన్ ఈజ్ ద లెసర్ వాల్యూ, 2, కాబట్టి 2 కన్సిడర్ చేయండి. ఏమని తీసుకుంటారు, 2 తీసుకుంటారు. ఓకే, అప్పుడు ఈ 2 రిమైనింగ్ ఇక్కడ నాకు ఎంత ఉంటుంది, 0. ఓకే, మరి ఇక్కడ 2 తీసేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, 6 ఉంటుంది, రైట్. 2 క్యాన్సిల్ చేస్తే ఎంత ఉంటుంది, 6 ఉంటుంది, డన్. ఇప్పుడు ఏదైతే 0 అయిందో అంటే రో 0 అయిందో కాలం కాబట్టి క్యాన్సల్ దట్ ఎంటైర్ కాలం, డన్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ ఈ సెల్స్లో విచ్ వన్ ఈజ్ ద నార్త్ వెస్ట్ సెల్, ఇది నాకు నార్త్ వెస్ట్ సెల్, ఈ 3 అవుతుంది, రైట్. ఈ నార్త్ వెస్ట్ సెల్లో కరస్పాండింగ్ డిమాండ్ ఈజ్ 9 అండ్ సప్లై ఈజ్ 6. ఏది తక్కువ వాల్యూ, 6, కాబట్టి కన్సిడర్ 6 హియర్. 6 కన్సిడర్ చేస్తే ఇది 6 క్యాన్సిల్ అయితే ఇక్కడ 0 ఉంటుంది, 9లో 6 క్యాన్సిల్ అయితే ఇక్కడ 3 ఉంటుంది. ఏది 0 అయింది, రోవా కాలమా, కాలం, కాబట్టి క్యాన్సిల్ దట్ ఎంటైర్ కాలం, సారీ రో.
తర్వాత ఈ 4 సెల్స్లో ఏది నాకు నార్త్ వెస్ట్ కార్నర్ అవుతుంది? దిస్ వన్ ఈజ్ ద నార్త్ వెస్ట్ సెల్. ఏది 4ది నార్త్ వెస్ట్ అవుతుంది. మరి 4లో కరస్పాండింగ్ డిమాండ్ ఈజ్ 3, సప్లై ఈజ్ 7. ఏది తక్కువ వాల్యూ? 3, వెరీ లెస్ వాల్యూ. కాబట్టి కన్సిడర్ 3. అప్పుడు 3 ఏమవుతుంది నాకు ఇక్కడ? రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3 క్యాన్సిల్ అవుతే 0. ఇక్కడ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఏది 0 అయింది? కరస్పాండింగ్ రో 0 అయింది. కాబట్టి కరస్పాండింగ్ రో ఆల్రెడీ ఇవి 2 క్యాన్సిల్ అయినాయి, ఈ రిమైనింగ్ కూడా క్యాన్సిల్. కరస్పాండింగ్ కాలం 0 అయింది. కాబట్టి కాలంని వానిష్ 0 చేసేసేయండి. తర్వాత రిమైనింగ్ 2లో ఏది నాకు నార్త్ వెస్ట్ సెల్? 7 అనేది నార్త్ వెస్ట్ సెల్. మరి 7లో ఓకే 7లో నాకు 18 ఉంది కరస్పాండింగ్ కాలం, రోకి 4 ఉంది. ఏది లెసర్ వాల్యూ? 4 లెసర్ వాల్యూ. అంటే 4 తీసుకోండి. ఇక్కడ 4 క్యాన్సిల్ అయితే నాకు రిమైనింగ్ ఎంత ఉంటుంది? 0. ఇక్కడ 4 క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది? 14 ఉంటుంది రిమైనింగ్. ఓకే, ఇదేంటి 0 అయింది? రో 0 అయింది కదా ఇక్కడ సప్లై. కాబట్టి ఎంటైర్ రో క్యాన్సిల్ చేసేసిందాం. తర్వాత రిమైనింగ్ 1 అండ్ ఓన్లీ 1 సెల్ రిమైనింగ్ 2. మీకు ఇది కరెక్ట్ చేసిండ్రా లేదా అన్నానికి ఏంటంటే ఇది బ్యాలెన్స్ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి మీకు ఇక్కడ 14 చూడండి. దీనికి కరస్పాండింగ్ సప్లై ఎంత? 14. కరస్పాండింగ్ డిమాండ్ ఎంత? 14. అంటే ఇక్కడ 14 తీసుకోండి. బోత్ క్యాన్సిల్ 0. ఫైనల్గా మీకు ఏం ఉండదు అన్నట్టు, 0 అయిపోతుంది బోత్. ఏంటిది? డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు మనకు ఫైనల్గా వచ్చేదే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఎలా వస్తుంది? అది ఎలా రాస్తామంటే, ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ నేను రాయొచ్చా కింద? ఎస్, మనం కింద ఏంటంటే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏంటంట? ఎంతంట? ఎలా రాస్తామంటే ఫస్ట్ ఇది తీసుకున్నాం కదా, 5 ఇంటూ దిస్ 2, 5 ఇంటూ 2 ప్లస్ ఆఫ్ నెక్స్ట్ సెల్ 2 ఇంటూ 3, ఏవేవైతే తీసుకున్నాం అవన్నీ, ప్లస్ ఆఫ్ 6 ఇంటూ 3 ప్లస్ ఆఫ్ 3 ఇంటూ 4 ప్లస్ ఆఫ్ దిస్ 4 ఇంటూ 7 ప్లస్ ఆఫ్ 14 ఇంటూ 2. అంటే ఎంత వస్తుంది చూడండి? 5 2s are 10, 2 3s are 6, this is 18, this is 12, this is 28, and this is also 28. Add all the values, then you will get the transportation, total transportation cost. ఎంత వస్తుంది? 28 28 56 12 18 6 ఎంత? 102. దిస్ ఈజ్ మై టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. మీరు ఒక్కసారి ఏం చేస్తారనంటే, నేను ఇక్కడ నోట్ చేస్తాను చూడండి. నార్త్ వెస్ట్ కార్నర్ నుంచి నాకు ఎంత వచ్చింది? 102. ఇదే ప్రాబ్లంలో విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ అనడానికి మనకు సొల్యూషన్. అన్ని మెథడ్స్ చేసినాక దేనికి తక్కువ వస్తుందో మనం దట్ ఈస్ ద బెస్ట్ అని చెప్తాం. ఓకే, జస్ట్ నోట్ డౌన్. నెక్స్ట్ విల్ డిస్కస్ లీస్ట్ కాస్ట్ కార్నర్ సెల్. చూడండి, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్. ఈ లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్ ఏంటి అని అంటే, నార్త్ వెస్ట్ కార్నర్ అన్నప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ తోని స్టార్ట్ చేస్తాము. సేమ్ ప్రాబ్లం, బ్యాలెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. కాబట్టి లీస్ట్ కాస్ట్ మెథడ్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఇచ్చినటువంటి సెల్స్ లో విచ్ వన్ ఈస్ ద లీస్ట్ వాల్యూ. ఏంటండి లీస్ట్ వాల్యూ? 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎనీ వన్ యూ కెన్ చూస్. లీస్ట్ వాల్యూ ఉన్నటువంటి సెల్ని చూస్ చేసుకోవాలి. ఈ రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోండి. నేను ఇది చూస్ చేసుకుంటున్నాను, నో ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ. ఈ లీస్ట్ కాస్ట్లో కరస్పాండింగ్ రో 8, కరస్పాండింగ్ కాలం 18. విచ్ వన్ ఈజ్ ద లెసర్ వాల్యూ? 8. కాబట్టి 8 తీసుకోండి. దిస్ ఇస్ 0. ఇక్కడ ఎంత ఉంటుంది? 10. 8 కట్ చేస్తే తర్వాత విచ్ వన్ ఈజ్ ద లెసర్ వాల్యూ? దెన్ అగైన్ అప్పుడు ఏదైతే 0 అవుతుందో దాన్ని ఓరల్గా క్యాన్సిల్ చేయండి. రో 0 అయింది కాబట్టి ఎంటైర్ రో క్యాన్సిల్. తర్వాత విచ్ వన్ ఈజ్ ద లెసర్ వాల్యూ? రిమైనింగ్ సెల్స్ క్యాన్సిల్ అవ్వని సెల్స్లో లెసర్ వాల్యూ అంటే 1 ఉంది కాబట్టి మళ్ళీ 1 తీసుకుంటున్నాను నేను. ఈ 1కి కరస్పాండింగ్ రో 14 సప్లై వాల్యూ. దిస్ ఈజ్ మై సప్లై వాల్యూ.
దిస్ ఈజ్ మై డిమాండ్ వాల్యూ. ఓకే, సప్లై 14 ఉంది అండ్ డిమాండ్ 7 ఉంది. లెసర్ వాల్యూ 7 కాబట్టి 7 తీసుకోండి. క్యాన్సిల్ 7, ఇట్ ఈస్ 0. ఇక్కడ ఎంత ఉంటుంది? రిమైనింగ్ 7 ఉంటుంది. ఏది 0 అయింది? కాలం. కాబట్టి కరస్పాండింగ్ కాలం మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసండి. ఏదైతే 0 అయిందో అది క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు రిమైనింగ్ నాకు ఎన్ని సెల్స్ ఉన్నాయి? 7, 4, 4, 7, 6, 2. ఇందులో విచ్ వన్ ఈజ్ ద లీస్ట్ వాల్యూ? 2 అనేది లీస్ట్ వాల్యూ. 2 అనేది లీస్ట్ వాల్యూ కాబట్టి సెలెక్ట్ దిస్ సెల్. ఇందులో దీనికి కరస్పాండింగ్ సప్లై ఈజ్ 7, డిమాండ్ ఈజ్ 10. ఏది లెసర్ వాల్యూ? 7. కాబట్టి 7 తీసుకుంటాను. ఇది 0 అయిపోతుంది. ఇది రిమైనింగ్ 3 ఉంటుంది. 0 అయినటువంటి కాలం కావచ్చు, రో కావచ్చు, దాన్ని తీసేసేయండి. రో 0 అయింది కాబట్టి అవన్నీ క్యాన్సిల్ చేసేసేయండి. డన్. తర్వాత రిమైనింగ్ 4 సెల్స్లో విచ్ వన్ ఈజ్ ద లెసర్ వాల్యూ? 4. ఐదర్ యూ కెన్ కన్సిడర్ దిస్ 4 ఆర్ యూ కెన్ కన్సిడర్ దిస్ 4. నో ప్రాబ్లం. ఇది తీసుకుందాం. మీరు ఇది తీసుకుని చూడండి, సేమ్ వస్తుంది. నో, డోంట్ వరీ. దీనికి కరస్పాండింగ్ సప్లై 5, డిమాండ్ ఎంత? 3. ఏది లెసర్? 3 లెసర్ కాబట్టి 3 తీసుకోండి. ఇక్కడ 0 ఉంటుంది, 3 తీసేస్తే 2 ఉంటుంది. డన్. తర్వాత ఇప్పుడు ఏది 0 అయింది? కాలం. కాబట్టి కాలం మొత్తం క్యాన్సిల్ చేసేసేయండి. డన్. తర్వాత రిమైనింగ్ ఓన్లీ ఎన్ని సెల్స్ ఉన్నాయి? 2 సెల్స్ ఉన్నాయి, 7 and 4. ఇందులో ఏది లీస్ట్ వాల్యూ? 4. కాబట్టి 4 కన్సిడర్. దీని కరస్పాండింగ్ సప్లై 7, డిమాండ్ 9. లెసర్ వాల్యూ అంటే 7. ఇది 0 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. డన్. వాట్ ఈస్ ద లాస్ట్ వన్? దిస్ సెల్ 7. దీనికి డిమాండ్ 2 ఉంది, సప్లై డిమాండ్ 2 ఉంది, సప్లై 2 ఉంది. ఎందుకని? మీరు కరెక్టే చేశారు. వై? బికాస్ దిస్ ఇస్ ద బ్యాలెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఫైనల్గా నాకు బ్యాలెన్స్ అవ్వాలి వాల్యూ, రైట్? అప్పుడు నాకు ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఓకే, క్లియర్? ఇప్పుడు నాకు టోటల్ లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్ యూస్ చేసి టోటల్ ఎంత వచ్చిందో ఇక్కడ రాస్తాను చూడండి. టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటే ఏం రాస్తాను? 2 into 7 plus 3 into 4 plus 8 into 1 plus 7 into 4 plus 7 into 1 plus 7 into 2. ఎంత వస్తుంది చెప్పండి? దిస్ ఈస్ 14 and this is 12. Next 8, next 28, next 7, next 14. 14, 14, 28, 28 plus 28, 56, 56 plus 20, 76 అంతే కదా? 56 plus 20 కదండి, 76. ఓకే, 76. ఇది 20 అవుతుంది. ఓకే, 76 plus 7, 76 plus 7, 83. ఓకే, 76 అయినా కరెక్ట్ చూడండి అమ్మా. 14 plus 12, దిస్ ఈస్ 20. చూడండి, ఇది 20 అవుతుంది. 14, 14, 28, 28, 28, 56 plus 7. ఓకే, 27 plus 56, 83 వచ్చిందండి. ఎంత వస్తుంది నాకు? 83. ఏ మెథడ్ యూజ్ చేశాను? లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్. 83 వచ్చింది. సరే, నెక్స్ట్ మెథడ్ యూజ్ చేద్దాం. వోగెల్స్ స్వామ్ మెథడ్. చూడండి అమ్మా, చాలా మంది అయితే ఈ మెథడ్ కన్ఫ్యూజ్ అవుతారు, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. దీన్ని మనం ఏమంటాం? వామ్ మెథడ్ ఆర్ వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఓకే, ఈ వామ్ మెథడ్, వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే, నార్త్ వెస్ట్ కార్నర్ పాయింట్ తీసుకున్నాము. లీస్ట్ కాస్ట్ మెథడ్లో వెరీ లీస్ట్ సెల్ తీసుకుంటూ కంటిన్యూ చేసాము. కానీ వామ్ మెథడ్లో ఏంటంటే వీ హ్యావ్ టు కన్సిడర్ కాలమ్ డిఫరెన్స్ అండ్ రో డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ రో డిఫరెన్స్, కాలమ్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, మ్యాక్సిమం వాల్యూ
సెలెక్ట్ మ్యాక్సిమం వాల్యూ అంటే ఏం లేదండి, రో డిఫరెన్స్ కాలమ్ డిఫరెన్స్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం పెనాల్టీ వాల్యూ ఏది ఉంటుంటే దాని కరెస్పాండింగ్ రో కాలమ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, బ్యాలెన్స్డ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్లో కూడా సేమ్. మనం డమ్మీ కాలమ్ ఆర్ డమ్మీ రో యాడ్ చేసి బ్యాలెన్స్ చేస్తాము. తర్వాత ద ప్రాసెస్ ఇస్ సేమ్. ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ రో డిఫరెన్స్ కనుక్కుంటాను. చూడండి, ఫస్ట్ రో డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాము అని అంటే, చూడండి అమ్మ, ఫస్ట్ రోలో విచ్ వన్ ఈస్ ద లీస్ట్ వాల్యూ 4, 2 తర్వాత నెక్స్ట్ లీస్ట్ ఏంటి 4, వీటి మధ్యలో డిఫరెన్స్ అంటే 4 - 2 ఎంత 2 వస్తుంది. దీని కరస్పాండింగ్ దీనికి ఈక్వల్ గా రాయండి, 2 వస్తుంది. ఓకే, తర్వాత సెకండ్ రోలో లీస్ట్ వాల్యూ 1, నెక్స్ట్ లీస్ట్ 3 అంటే ఎంత 3 - 1 అంటే 2 వస్తుంది, రైట్. నెక్స్ట్ ఈ రోలో లీస్ట్ 4 తర్వాత లీస్ట్ 5 అంటే 5 - 4 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 1, నెక్స్ట్ లీస్ట్ 2, 2 - 1 ఇది కూడా 1 వస్తుంది. సరే, రో డిఫరెన్స్ అయిపోయిందమ్మా. ఇప్పుడు కాలమ్ డిఫరెన్స్ లో కూడా ఫస్ట్ కాలంలో మినిమం వాల్యూ 1, దీని తర్వాత మినిమం 2 అంటే 2 - 1 అంటే ఎంత వస్తుంది 1, ఇక్కడ రాయండి. తర్వాత ఈ సెకండ్ రోలో లీస్ట్ వాల్యూ 3, నెక్స్ట్ లీస్ట్ 4 అంటే 4 - 3 అంటే 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లీస్ట్ వాల్యూ 1, నెక్స్ట్ లీస్ట్ 2 అంటే 2 - 1 అంటే 1 వస్తుంది. సరే, నవ్ ఐ గాట్ రో డిఫరెన్స్, కాలమ్ డిఫరెన్స్ అండ్ రో డిఫరెన్స్. ఇప్పుడు నేను పెనాలిటీ ఆఫ్ దట్ రో ఆర్ కాలమ్ అంటే ఈ మొత్తం రో ఆర్ కాలంలో ఏదైతే మ్యాక్స్ వాల్యూ ఉంటుందో కన్సిడర్ దట్ పెనాలిటీ రో ఆర్ కాలమ్. ఓకే, నాకు ఈ 2 రెండు మ్యాక్సిమమే అంటే 2, 1 అంటే 2 అనేది మ్యాక్సిమం. రెండు ఉన్నాయి కాబట్టి యూ కెన్ కన్సిడర్ ఎనీ వన్, నో ప్రాబ్లం. మీరు ఇది తీసుకొని చేయండి, ప్రాబ్లం సేమ్ వస్తుంది, నో ప్రాబ్లం. నేను ఫస్ట్ తీసుకున్నాను. ఈ ఫస్ట్ దానికి కరస్పాండింగ్ ఏదైతే రో, మీకు అర్థం కావడానికి యారో పెడుతున్నాను, దట్ కరస్పాండింగ్ రోలో విచ్ వన్ ఈస్ ద మినిమం వాల్యూ, ఏది తక్కువ వాల్యూ 2 అనేది లీస్ట్ వాల్యూ, కన్సిడర్ దట్ సెల్. ఓకే, ఇందులో మళ్ళీ కరస్పాండింగ్ సప్లై 5, డిమాండ్ 7, ఏది మినిమం 5 మినిమం, 5 క్యాన్సల్ 0, ఇక్కడ ఉంటుంది 2. నెక్స్ట్ సేమ్ యాజ్, సరే ఇప్పుడు ఏది 0 అయింది, ఇది క్యాన్సల్ దట్ రో, రైట్. రో 0 అయింది కాబట్టి రో క్యాన్సిల్ చేశాను. తర్వాత అగైన్ రిమైనింగ్ దీస్ 6 సెల్స్కి నేను అగైన్ రో డిఫరెన్స్ కాలమ్ డిఫరెన్స్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ రో డిఫరెన్స్ చేస్తాను. ఈ రో అనేది వెళ్ళిపోయింది కాబట్టి డాష్ ఇవ్వండి. నెక్స్ట్ రోలో లీస్ట్ ఏంటిది 3, 1 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ లీస్ట్ ఏంటిది నాకు 4, 5 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ లీస్ట్ 2, 1 వస్తుంది. నెక్స్ట్ లీస్ట్ కాలంలో ఏది లీస్ట్ 2, 1 ఇక్కడ నుంచి చేద్దాం. 3, 1 అంటే 2 వస్తుంది, రైట్. 4, 3 1 వస్తుంది. నెక్స్ట్ లీస్ట్ 2, 1 అంటే 1 వస్తుంది. అర్థమైంది కదా, ఫస్ట్ లీస్ట్ 1, సెకండ్ లీస్ట్ 2, 2 - 1. ఓకే, నేను ఇప్పుడు ఏ పెనాల్టీ తీసుకోవాలి, ఐదర్ యూ కెన్ కన్సిడర్ దిస్ 2 ఆర్ యూ కెన్ కన్సిడర్ దిస్ 2. సరే, ఇందాక రోలో తీసుకున్నాను కదా, రెండు ఉన్నప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. సరే, ఈసారి నేను ఇప్పుడు కాలంది తీసుకుందాం. ఇప్పుడు కాలంకి కరస్పాండింగ్ ఉన్నటువంటి కాలంలో ఈ కాలంలో ఏది మినిమం వాల్యూ 1, 5, 3లో 1 అనేది మినిమం. దీనికి కరస్పాండింగ్ పెనాల్టీ ఎంత ఉంది, నాకు డిమాండ్ 2 ఉంది, సప్లై 14 ఉంది, అంటే కన్సిడర్ మినిమం వాల్యూ 2. ఇది నాకు 0 అవుతుంది. 2 తీసేస్తే ఇక్కడ 12 ఉంటుంది, రైట్. అంటే ఇది 0 అయింది కాబట్టి ఈ కాలమ్ని మొత్తం క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ ఈ 6 సెల్స్కి దెన్ అగైన్ ఇది ఎప్పటి వరకు చేయాలి, ఆల్ క్యాన్సిల్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఇప్పుడు నేను నెక్స్ట్ డిఫరెన్స్కి వెళ్తున్నాను. నెక్స్ట్ అగైన్ రో డిఫరెన్స్, కాలమ్ డిఫరెన్స్. నెక్స్ట్ రో డిఫరెన్స్ అంటే ఈ ఫస్ట్ రో వెళ్ళిపోయిందమ్మా, ఇక్కడ ఏం రాదు. సెకండ్ రో 3 - 1 రెండే ఉన్నాయి కాబట్టి 2 వస్తుంది. 7 - 4 2 ఉన్నాయి. 2 కంటే ఎక్కువ ఉంటే లీస్ట్, దాని తర్వాత లీస్ట్ తీసుకుంటాం. 7, 4 అంటే 3 వస్తుంది. 6, 2 అంటే ఎంత వస్తుంది నాకు 4 వస్తుంది. డన్.
నెక్స్ట్ ఇప్పుడు ఈ కాలం డిఫరెన్స్ ఏది లీస్ట్ ఈ మూడిట్లో 3 లీస్ట్, దాని తర్వాత హైయెస్ట్ ఏంటిది 4, అంటే 4 - 3 ఎంత నాకు, ఇదేమో ఏం లేదు కాబట్టి డాష్, ఇక్కడ ఏంటిది నాకు ఇది ఏం లేదు కాబట్టి డాష్. ఓకే, ఇక్కడ ఏంటిది 4 - 3 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ లీస్ట్ 2 1 అంటే 1 వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం చూస్తే ఏది మాక్సిమం పెనాల్టీ, రో ఆర్ కాలం? రోలో ఉంది మాక్సిమం పెనాల్టీ. ఏంటిది అది? 4. కన్సిడర్ 4. ఓకే, ఇప్పుడు 4కి కరస్పాండింగ్ ఉన్నటువంటి రో అంటే ఈ లాస్ట్ రో వస్తుంది. ఇందులో లీస్ట్ ఏంటిది? ఈ 2. రెండు ఉన్నాయి సెల్స్. లీస్ట్ ఏంటిది? 2. 2కి మరి డిమాండ్ తక్కువ ఉందా, సప్లై తక్కువ ఉందా? సప్లై తక్కువ ఉంది కాబట్టి కన్సిడర్ 12. ఇది 0 అవుతుంది. ఇది 12 తీసేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 16 ఉంటుంది. క్లియర్? 16 ఎట్లుంటుంది నాయన? 6 ఉంటుంది. ఓకే, డన్. ఇప్పుడు నాకు రో 0 అయింది కాబట్టి క్యాన్సల్ దట్ రో. ఓకే, తర్వాత ఈ 4 and 4 ఉన్నాయండి. దెన్ అగైన్ ఇది ఎక్కడి వరకు చేయాలి అంటే లాస్ట్ మనకి ఆల్ క్యాన్సిల్ అయ్యేంత వరకు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఫస్ట్ డిఫరెన్స్ ఏమీ రాదు. సెకండ్ రో డిఫరెన్స్ ఇవి రెండే ఉన్నాయి కాబట్టి 2 వస్తుంది. ఇవి రెండే ఉన్నాయి కాబట్టి 7 - 4 3 వస్తుంది. ఇక్కడ ఏం రాదు, డాష్. నెక్స్ట్ కాలంలో ఫస్ట్ ఈజ్ ఆల్సో డాష్. ఇక్కడ ఎంత వస్తుంది? 4 - 3 1 వస్తుంది. 7 - 1 ఎంత వస్తుంది? 6. ఇప్పుడు ఇందులో విచ్ వన్ ఈజ్ ద మాక్సిమం వాల్యూ? 6 అనేది మాక్సిమం కాబట్టి ఈ కాలం, దీని కరస్పాండింగ్ ఈ కాలంని సెలెక్ట్ చేసుకున్నా. ఈ కాలం సెలెక్ట్ చేసుకుంటే ఇందులో లీస్ట్ ఏంటిది? 7 1 1 కాబట్టి ఇది. మరి దీనిలో కరస్పాండింగ్ సప్లై 8 ఉంది, డిమాండ్ 6 ఉంది. ఏది లీస్ట్? 6. ఇది 0 అవుతుంది. ఇక్కడ 2 ఉంటుంది. అంటే ఇది 0 అయింది కాబట్టి కాలం మొత్తం క్యాన్సల్. ఓకే, ఇప్పుడు ఓన్లీ రెండే ఉన్నాయి. దెన్ అగైన్ ఇంకొక పెనాల్టీ చేయాల్సి ఉంటుంది. ఇంక నెక్స్ట్ పెనాల్టీలో ఇది డాష్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది నాకు? ఓన్లీ 1 and only 1. యాక్చువల్గా మీరు రెండే ఉన్నప్పుడు ఇది 3 ఇది 4 కదా, లీస్ట్ తీసుకొని చేయొచ్చు. బట్ ఇట్లా కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ ఏం లేదు కాబట్టి 3 వస్తుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి 4 వస్తుంది. అవసరం లేదు మనకి. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేద్దాం? లీస్ట్ తీసేసుకొని చేసేద్దాము. అట్లా కూడా చేయండి. ఈ రెండిట్లో లీస్ట్ ఏంటిది నాకు? 3 లీస్ట్. ఇందులో లీస్ట్ ఏంటిది? 2. ఇక్కడ 0 అవుతుంది. ఇదేమవుతుంది నాకు? 7 అవుతుంది. రైట్? అప్పుడు నాకు ఈ రో మొత్తం 0 అయిపోయింది. ఓన్లీ 1 and only 1 ఎలిమెంట్ ఉంది, ఇది. రైట్? ఇక్కడ నాకు ఇది 7 ఉంది, ఇది 7 ఉంది. అంటే మీరు కరెక్టే చేశారు, బ్యాలెన్స్ డ్రా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం దీనికి టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది రాస్తాను. చూడండి, జస్ట్ సెకండ్, ఇది రబ్ చేస్తాను. టోటల్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేస్తాం? మనకి ఇక్కడ ఈ లాస్ట్ వరకు కనిపిస్తుందా అండి? లాస్ట్ రో వరకు 6 వరకు ఎస్, గుడ్. ఓకే, టోటల్ ఎలా చేస్తాము అని అంటే దిస్ 5 into 2 plus 2 into 3 plus 6 into 1 next 7 plus 7 into 4 plus 2 into 1 plus 12 into 2 ఎంత వస్తుంది? ఇది 10 6 6 28 2 12 2s 24. ఓకే, ఇది ఎంత వస్తుంది చెప్పండి నాన్న? 6 16 ప్లస్ 6 22 22 ప్లస్ 2 24 28 24 అంటే ఎంత వస్తుంది? 48 28 76 వస్తుంది. ఎంత వస్తుంది చెప్పండి? 76. టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈ 76. ఇప్పుడు నాకు మీరు చెప్పండి, ఎంత వచ్చింది మనకి? వ్యామ్ మెథడ్ నుంచి వోగల్స్ అప్రాక్సిమేషన్ నుండి 76. మరి ఈ మూడిట్లో విచ్ వన్ ఈజ్ ద బెస్ట్? ఏదైతే లీస్ట్ వచ్చిందో దట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే లీస్ట్ కాస్ట్ వచ్చింది కాబట్టి వ్యామ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ అవర్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఇప్పుడు అర్థమైంది కదండి?
నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ ఇచ్చినప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ తీసుకోండి, లీస్ట్ కాస్ట్ ఇచ్చినప్పుడు లీస్ట్ వాల్యూతో స్టార్ట్ చేయండి, వ్యామ్ ఇచ్చినప్పుడు రో డిఫరెన్స్ అండ్ కాలమ్ డిఫరెన్స్ నుంచి చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా అర్థం కాకపోతే ఈ వీడియోని 1-2 సార్లు చూడండి, కమెంట్ చేయండి, దీని మీద మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్.